హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ స్ట్రాటజీని డీటెయిల్గా చూద్దాం. సో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు మ్యాథ్స్లో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ పోతాయన్నమాట. సో బిగినింగ్ నుంచి చదివే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇది నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షను మీ అందరి కోసము. నచ్చితే కనుక పౌజ్ చేసి ఒకసారి చదవండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్ను. సో మ్యాథమెటిక్స్లో 25 మార్క్స్ 25 క్వశ్చన్స్కి, రీజనింగ్లో 30 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్, జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్ వస్తాయి 25 మార్క్స్కి, అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి అనమాట. సో టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 90 మినిట్స్ అనేది టైం ఉంటుంది. అండ్ నెగిటివ్ వచ్చేసి 1/3 అనమాట. సో నేను ఆల్రెడీ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 2 వీడియోస్ చేశాను. సో ఈ వీడియో తర్వాత ఆ 2 వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథమెటిక్స్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో లాస్ట్లో రీజనింగ్ సంబంధించుకున్న స్ట్రాటజీని కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా మాక్ టెస్ట్ ఎలా రాయాలి, మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఈ ఎగ్జామినేషన్లో, మనకి సేఫ్ స్కోర్ ఏంటి, దాని గురించి కూడా నేను ఈ వీడియోలోనే చివరిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సో మనం ఏ సబ్జెక్ట్కి సంబంధించిన స్ట్రాటజీ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం సిలబస్ని బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో గ్రూప్ డి వాళ్ళు ఇచ్చిన సిలబస్ అనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, నెంబర్ సిస్టమ్స్ ఉంది, బాడ్ మాస్ అంటే సింప్లిఫికేషన్ అనమాట, బాడ్ మాస్ ఉంది, ఆ తర్వాత డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ నెంబర్ సిస్టంలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఆర్ఆర్బి వాళ్ళు సపరేట్గా రాశారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మనం అనుకుంటాం స్క్వేర్ రూట్ నుండి ఏం క్వశ్చన్స్ ఇస్తారనేసి. ఇందులోంచి కూడా ఆర్ఆర్బి వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తారనమాట. సో ఆ తర్వాత యావరేజెస్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, అలా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ అర్థమెటిక్ టాపిక్స్ అనమాట. టైమ్ అండ్ వర్క్ ఉంది, పైప్ అండ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత టైం డిస్టెన్స్, ఆ తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, క్యాలెండర్ అండ్ క్లాక్స్, ఇది రీజనింగ్ టాపిక్. కాకపోతే ఏం చేశారంటే ఆర్ఆర్బి వాళ్ళు క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్లో ఇంక్లూడ్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్లో మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగో అండ్ జియోమెట్రీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో మనకి అడ్వాన్స్ మ్యాథ్స్లో కొంచెం తక్కువ క్వశ్చన్స్ వస్తాయి అండ్ బేసిక్స్ క్వశ్చన్సే వస్తాయి అడ్వాన్స్ మ్యాథ్స్లో. అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది మనకి ఇక్కడ స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, చిన్న ఫార్ములా యూజ్ చేస్తే సో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. సో మన అడ్వాన్స్ మ్యాథ్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అడ్వాన్స్ మ్యాథ్స్ నా నోట్స్ ఉందన్నమాట, అందులోంచి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఒకవేళ ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇక్కడ చాలామంది అనుకుంటారు టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చారు, ట్రైన్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి క్వశ్చన్స్ రావనుకుంటారు. కాదు, ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లోనే సబ్ టాపిక్స్ అనమాట, ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ సిస్టమ్స్ అనేది. ఖచ్చితంగా మనకి దాంట్లోంచి కూడా క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ టైమ్ అండ్ వర్క్ ఉంది, దాంతోపాటు టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్ కూడా టాపిక్ ఉంటుంది అనమాట. ఇందులో సబ్ టాపిక్ అనమాట, ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇందులోంచి కూడా ఎగ్జామినర్ మనకి క్వశ్చన్ అడగొచ్చు అనమాట. సో మనకి టైమ్ అండ్ వర్కే ఇచ్చారు కాబట్టి వేజెస్ చదవాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. అక్కడ మనం తప్పు అనమాట. ఖచ్చితంగా వేజెస్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఎగ్జామినర్ ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. సో అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, పార్ట్నర్షిప్ ఉంటుంది, మిక్స్చర్ అండ్ అలిగేషన్ ఉంటుంది. సో ఇందులోంచి కూడా మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ ఒకటే చదువుకొని సైలెంట్గా ఉండకూడదు అనమాట. పార్ట్నర్షిప్స్ అండ్ మిక్స్చర్ అండ్ అలిగేషన్ కూడా మనం టచ్ చేయాల్సిందే అనమాట. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ అనాలిసిస్ చూద్దాం. సో ఈ అనాలిసిస్ ఏంటంటే 2018, 2019
ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా నేను అనాలిసిస్ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇందులో నెంబర్ సిస్టమ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా సింప్లిఫికేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి అన్నమాట. డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్ నుండి 1 క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఆ తర్వాత స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ నుంచి 1 క్వశ్చను, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి 0 to 1 క్వశ్చన్. అంటే ఒక షిఫ్ట్లో అడుగుతారు, ఇంకో షిఫ్ట్లో అడగారు అనమాట. 2-3 షిఫ్ట్లో ఒక క్వశ్చనే అడుగుతుంటారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నెంబర్ సిస్టమ్ నుండి 4 to 7 క్వశ్చన్స్ అనేది నెంబర్ సిస్టమ్ నుండి అడుగుతుందన్నమాట. సో సింప్లిఫికేషను, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది నెంబర్ సిస్టంలోనే ఒక భాగం అన్నమాట. కాకపోతే ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళు ఇది సపరేట్గా సిలబస్లో మెన్షన్ చేశారు. సో ఇది నేను కూడా సపరేట్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఆల్ అండ్ ఆల్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్ నుండి 4 to 7 క్వశ్చన్స్ అనేది వస్తున్నాయన్నమాట. అంటే అందరికన్నా ఎక్కువ వెయిటేజ్ నెంబర్ సిస్టమ్సే అనమాట. సో మన నెంబర్ సిస్టమ్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా నెంబర్ సిస్టమ్ని బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి పర్సంటేజెస్లో 1 క్వశ్చన్ అనేది పక్కాగా వస్తుందన్నమాట. సో కాకపోతే ఈ పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంటైర్ అర్థమెటిక్ మొత్తం ఈ పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది. పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఈ పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ బేసిక్స్ కాబట్టి మనం చాలా డెప్త్గా చాలా టైం తీసుకొని చదవాల్సిందే. సో మనకి పర్సంటేజెస్ బాగా అర్థమైతే దాని అప్లికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. సో పర్సంటేజెస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చి రేషియో అండ్ ప్రపోర్షన్. ఇందులోంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కాకపోతే రేషియో అండ్ ప్రపోర్షన్ చదివితే మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, మిక్స్చర్ అండ్ అలిగేషను, పార్ట్నర్షిప్, ఇలా టాపిక్స్ అనేది కవర్ అవుతాయి అన్నమాట. సో మన రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత ఏజెస్ నుండి పక్కాగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడప్పుడు 2 క్వశ్చన్ కూడా అడిగి ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ నుండి 0 to 1 క్వశ్చన్. ఒక్కో షిఫ్ట్లో అడిగితే ఒక్కో షిఫ్ట్లో అడగారు అనమాట. ఆ తర్వాత యావరేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ పక్కాగా అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. 1 to 2 క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. అదేవిధంగా డిస్కౌంట్ నుంచి కూడా అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇందులో నుంచి చాలా కష్టమైన క్వశ్చన్ అడుగుతారనమాట, 1 to 2 క్వశ్చన్స్. సో మనం ఇది ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పైప్ అండ్ సిస్టంలో 1 క్వశ్చన్ అడుగుతుంటారనమాట. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో చూడండి, ఖచ్చితంగా పైప్ అండ్ సిస్టమ్ నుండి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అడిగారు, అన్ని షిఫ్ట్లోంచి అడిగారు అనమాట. సో మనం పైప్ అండ్ సిస్టమ్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి 1 to 2 క్వశ్చన్స్ అనేది పక్కాగా అడుగుతారనమాట. ఇందులోనే ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఆ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా, డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారనమాట. అందువల్ల అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది మనకి ఇక్కడ స్కోరింగ్ సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు. సో ఆల్జిబ్రా నుండి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతారనమాట. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఫార్ములా బేస్డ్ కానీ, వాల్యూ పుట్టింగ్ కానీ ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఆ తర్వాత మెన్సురేషన్ 2D 3D రెండిట్లో కలిపి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. 2D నుండి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది, 3D నుండి 2 క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి జామెట్రీ నుండి 1 to 2 క్వశ్చన్స్ అనేది పక్కాగా వస్తాయి. మ్యాక్సిమం సర్కిల్స్ నుంచి కానీ, ట్రయాంగిల్ నుంచి కానీ ఇందు నుంచి క్వశ్చన్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్ పక్కాగా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇందులోంచి 1 క్వశ్చన్ అనేది పక్కాగా అడుగుతారు అనమాట. సో ఇది మనకి పేపర్ అనాలిసిస్. సో ఇప్పటిదాకా మన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అంటే మనం ఫస్ట్ అసలు మ్యాథమెటిక్స్ని ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఏం రాదు, మనం బేసిక్, మనకి ఏం తెలియదు, నాలెడ్జే లేదు, అలాంటప్పుడు మ్యాథమెటిక్స్ని ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు అది చూద్దాం. సో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేది క్విక్గా సాల్వ్ చేయడానికి వన్ ఆఫ్ ద పిల్లర్ వచ్చేసి క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. సో మనం క్యాలిక్యులేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన క్వశ్చన్ అనేది అంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈజీగా మనం ఆన్సర్ దగ్గరికి మనం
ఫాస్ట్గా చేరుకుంటాం అనమాట. సో క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్లో ఏముంటాయి, అడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఇవి క్యాలిక్యులేషన్లో బేసిక్ పార్ట్ అనమాట. ఈ 4 అనేది చాలా బేసిక్. సో మనం రోజు ఏం చేయాలంటే ఒక 10-20 మినిట్స్ ఈ 4 మీద ఎక్సర్సైజ్ చేయాలి. మనకి ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. ఈ యాప్లోంచి ఏదో ఒక యాప్ తీసుకోండి, మీ ఇష్టం. ఆ యాప్ తీసుకొని అందులో ఎడిషన్ అనే ఎక్సర్సైజ్, ఫస్ట్ ఎడిషన్ అనే కాలంలో వెళ్తే అందులో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అందులో ఏదో ఒక ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోవడం, టకా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం. ఏంటి సార్ మీరు చిన్నపిల్లల్లాగా ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ చెప్తున్నారేంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీకు బాగా హెల్ప్ అవుతుంది. 10-20 మినిట్స్ ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మీద మీరు టైం స్పెండ్ చేయండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ మీకు ఎంత దాకా రావాలి, 1-20 అంటే 20 సార్ దాకా టేబుల్స్ అనేది పక్కాగా వచ్చేయాలి. సో డైలీ ఒక 10 మినిట్స్ ఈ టేబుల్స్ రాయడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఈ టేబుల్స్ రాయడం అలవాటైతే ఆటోమేటిక్గా మీకు అలవాటైపోతుంది అనమాట. బై ప్రాక్టీసింగ్ మీకు టేబుల్స్ అనేది ఆటోమేటిక్గా బై హార్ట్ వచ్చేస్తాయి అనమాట. మీరు ఇంకో విధంగా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, రోజు కూర్చొని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. రోజు ప్రాక్టీస్ చేయండి ఈ టేబుల్స్ మీద, అంతే. మీకు ఆ టేబుల్స్ అనేది ఆటోమేటిక్గా మీకు ఫింగర్ టిప్స్ మీద వచ్చేస్తాయి అనమాట. సో టేబుల్స్ అనేది 20 వరకు టేబుల్స్ అనేది పక్కాగా నేర్చుకొని ఉండాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ 1-50 దాకా ఖచ్చితంగా స్క్వేర్స్ అనేది అలవాటు అయిపోవాలి మీకు. అంటే బై హార్ట్ వచ్చేయాలి. నిద్రలో లేపి అడిగినా సరే 26x26 ఎంత, 26 స్క్వేర్ ఎంత అంటే ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి. అలా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ అనేది 1-10 దాకా క్యూబ్స్ నేర్చుకోండి, సరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షను, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బాగా నేర్చుకుని ఉండండి. అంటే క్యాలిక్యులేషన్ మీద మీరు డైలీ హాఫ్ అన్ అవర్ టైం అనేది మీరు కేటాయించండి. పక్కాగా మీకు రిజల్ట్స్ అనేది మీకే కనపడతాయి అన్నమాట ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో ఇది క్యాలిక్యులేషన్ సంబంధించిన వర్క్. సో ఇప్పుడు అర్థమెటిక్స్ సంబంధించిన బేసిక్స్ ఎలా చదవాలి, సో ఏ చాప్టర్తో స్టార్ట్ చేయాలి. సో మనం ఫస్ట్ పర్సంటేజెస్తోనే స్టార్ట్ చేయాలి, ఇందాక చెప్పుకున్నట్టు విధంగానే. సో పర్సంటేజ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద అర్థమెటిక్ అనమాట. సో పర్సంటేజ్ అనేది మనకి నీట్గా వచ్చేస్తే సగం అర్థమెటిక్ అనేది సాల్వ్ అయిపోయినట్టే. సో పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా టైం తీసుకోండి, పర్లేదు, స్లోగా చదవండి పర్లేదు, కానీ పర్సంటేజెస్ని పూర్తిగా చదవండి. సో పర్సంటేజెస్ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా పర్సంటేజెస్తో పాటు రేషియో అండ్ ప్రపోర్షన్, ఈ 2 చాప్టర్స్ మీదే అర్థమెటిక్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. 2 పిల్లర్స్ ఆఫ్ ద అర్థమెటిక్ అనమాట ఈ 2 చాప్టర్స్. సో ఆ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఏ నుంచి జెడ్ దాకా ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్లోంచి ఖచ్చితంగా చదవాల్సిందే అనమాట. సో ఈ 2 కనుక మనం పర్ఫెక్ట్గా చదివితే ఇంచుమించు 60% ఆఫ్ అర్థమెటిక్ అనేది మనం కవర్ చేసినట్టే లెక్క అనమాట. సో పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా చదివితే ఇందాక చెప్పుకున్నట్టే ప్రాఫిట్ అండ్ లాస్ కవర్ అయిపోతుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కవర్ అయిపోతుంది మనకి. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో సమ్ మనం చేయలేకపోతున్నామంటే మీనింగ్ ఏంటంటే మన పర్సంటేజెస్ టాపిక్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉందన్నమాట. పర్సంటేజ్ మనం సరిగ్గా చదవలేదు, అందువల్ల ప్రాఫిట్ అండ్ లాస్లోంచి సమ్స్ మనం చేయలేకపోతున్నాం అనమాట. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ చదివితే పార్ట్నర్షిప్ అయిపోతుంది, మిక్స్చర్ అండ్ అలిగేషన్ అయిపోతుంది, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అది కూడా అయిపోతాయి. సో ఇవన్నీ కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఆ తర్వాత వచ్చేసి యావరేజెస్ కూడా చాలా ఈజీ కాన్సెప్ట్స్. సో యావరేజ్ కూడా మనం చదివితే యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్ ఈ 3 కలిపితేనే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ అయిపోయినట్టే. సో ఇంకా మిగిలింది ఏంటి, టైం అండ్ వర్క్, టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఇది కూడా పర్సంటేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంతే తేడా. ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటి, నెంబర్ సిస్టమ్ ఒకటే మిగిలిపోయింది. నెంబర్ సిస్టంలో కాన్సెప్ట్స్ ఏముంటాయి, డివిజిబిలిటీ రూలు, యూనిట్ డిజిట్, నెక్స్ట్ వచ్చేసి రిమైండర్ థీరము. ఇవి ఇంపార్టెంట్ అనమాట నెంబర్ సిస్టమ్స్లో. సో ఇవి మనం సపరేట్గానే చదవాల్సిందే, ఇంకా తప్పదన్నమాట. సో ఇప్పుడు మన ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం అనమాట. సో అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో బేసికల్లీ అర్థమెటిక్ క్వశ్చన్స్
ఒక 4 పద్ధతుల్లో సాల్వ్ చేయొచ్చనమాట. సో, అందులో ఏమేమి ఉంటాయి? ట్రెడిషనల్ మెథడ్. అంటే ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటి? సో, మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూని ఎక్స్ అనుకోని, ఆ తర్వాత మన డేటా పుట్టింగ్ చేసి స్టెప్ బై స్టెప్ మనం సాల్వ్ చేస్తే అది ట్రెడిషనల్ మెథడ్ అవుతుంది. ఆ తర్వాత షార్ట్‌కట్ మెథడ్స్ అనమాట. సో, ఈ షార్ట్‌కట్ మెథడ్‌లో కొన్ని ప్రాబ్లమ్సే సాల్వ్ అవుతాయి. అన్ని ప్రాబ్లమ్స్ దీంట్లో నుంచి సాల్వ్ అవ్వవు. ఈ మధ్యన ఎగ్జామినర్ ఏం చేస్తున్నారంటే షార్ట్‌కట్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ కాని ప్రాబ్లమ్సే ఇస్తున్నారనమాట. సో, అందువల్ల మనం ఈ షార్ట్‌కట్ మెథడ్‌ని నెగ్లెక్ట్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి లాజికల్ మెథడ్. ఇదే మనకి ఎగ్జామినర్ కోరుకుంటాడు మన దగ్గర నుంచి. సో, మనం ఎలా ఆలోచిస్తాం, ఎంత లాజిక్‌గా ఆలోచిస్తాం అనే దాని మీదే క్వెషన్ సాల్వ్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మనం లాజిక్‌గా ఆలోచించి, మన కామన్ సెన్స్‌తో లాజిక్‌గా ఆలోచించి చేసే పద్ధతి అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో, మనకి కాన్సెప్ట్స్ మీద బాగా గ్రిప్ ఉంటే ఈ లాజికల్ మెథడ్ అనేది మనం యూజ్ చేయగలం అనమాట. ఆ తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. సో, ఇవి రేషియో ప్రపోర్షన్‌లో, ఆల్జీబ్రాలో, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో ఇలాంటి ఆటిల్లో ఈ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మన ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చనమాట. సో, లాస్ట్ స్కిప్ ద క్వెషన్. సో, మనం ఏ క్వెషన్‌ని స్కిప్ చేయాలి. ఇది కూడా మనకు తెలిసుండాలి. సో, కొన్ని క్వెషన్స్ ఉంటాయి. చాలా లెంతీగా ఉంటాయి. మనం దాని మీద కూర్చొని సాల్వ్ చేస్తూ కూర్చుంటాము. టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో, ఇలాంటి క్వెషన్స్ మనం చూసి స్కిప్ చేయగలగాలనమాట. ఇది కూడా ఒక ఆర్ట్ అనమాట. సో, ఈ ఆర్ట్ ఎలా వస్తుంది? మనం సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉన్నప్పుడు మనకి ఈ ఆర్ట్ వస్తుంది. జనరల్ సైన్స్‌లో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో క్వెషన్స్ ఉంటాయి కొన్ని. ఇన్‌స్టాలేషన్‌లో మీద అడుగుతారనమాట. అలాంటి క్వెషన్స్‌ని ఖచ్చితంగా మనం స్కిప్ చేయడం అనేది బెటర్ చాయిస్ అనమాట. లేకపోతే అది లాస్ట్‌లో సాల్వ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి మనం ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి? సో, ఆబ్వియస్‌గా ప్రీవియస్ ఇయర్ సెట్స్ నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. సో, 2018లో మనకి ఎన్ని షిఫ్ట్స్ జరిగాయి? 135 షిఫ్ట్స్ జరిగాయి. అంటే మనకి క్వెషన్స్ ఎన్ని వచ్చుంటాయి? 25 క్వెషన్స్ చొప్పున చూసుకుంటే 3375 క్వెషన్స్ వచ్చుంటాయన్నమాట. అదే 2019లో 99 షిఫ్ట్స్ జరిగాయి. అంటే మనకి క్వెషన్స్ వచ్చుంటాయి 2475 క్వెషన్స్ వచ్చుంటాయి. సో, ముందు మనం ఏం చేయాలి? ఈ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేయాలి. సో, అన్నీ సాల్వ్ చేయగలమా? సాల్వ్ చేయలేం. ఖచ్చితంగా మోడల్‌కి ఒక క్వెషన్ చొప్పున సాల్వ్ చేయాలనమాట. ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఇంచుమించు ఒక 2000 క్వెషన్స్ దాకా వస్తాయి. సో, ఈ 2000 క్వెషన్స్ మనం ఖచ్చితంగా సాల్వ్ చేయగలగాలి. సో, లేదు సార్ ఇది ఔట్‌డేటెడ్ కంటెంట్ కదా! మనం అప్‌డేటెడ్ కంటెంటే చదువుదాం అని అనుకుంటే గనక సో, ఈ మధ్యన జరిగిన ఎగ్జామినేషన్స్ అనమాట. సో, అవేంటి? ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ. సో, లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఏఎల్‌పీ, ఆర్‌పీఎఫ్, టెక్నీషియన్ ఎగ్జామ్స్ జరిగాయి. సో, ఇవన్నీ కూడా మనం క్వెషన్స్ తీసుకొని అర్థబట్టి క్వెషన్స్ సాల్వ్ చేయాలి. సో, ఆర్‌పీఎఫ్‌లో క్వెషన్స్ అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి క్యాలిక్యులేషన్ బేస్డ్‌గా ఉంటాయన్నమాట. హ్యూజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది దీంట్లో. సో, ఇవి గనక మనం ఆర్‌పీఎఫ్‌లోంచి క్వెషన్స్ గనక సాల్వ్ చేయగలిగితే మనం ఈజీగా గ్రూప్ డీలో 25 అవుట్ ఆఫ్ 25 పక్కాగా వచ్చేస్తాయన్నమాట. సో, ఇవి ప్రాక్టీస్ సంబంధించినంత వరకు. సో, నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్జామినేషన్‌లో ఎలా అటెంప్ట్ చేయాలి? ఏ సెక్షన్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి? ఏ సెక్షన్ తర్వాత అటెంప్ట్ చేయాలి? అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం మార్క్స్ రాసేటప్పుడు కూడా ఈ ప్యాటర్న్‌లోనే ఫాలో అవ్వండి. మీకు తక్కువ టైంలో ఎక్కువ క్వెషన్స్ అనేది సాల్వ్ చేయగలం. ఫస్ట్ ఏం చేయాలి? జనరల్ అవేర్‌నెస్ క్వెషన్స్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. సో, ఎందుకంటే ఇవి వన్ వర్డే ఉంటాయి. చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఇంచుమించు మనకి 10 మినిట్స్ లోపే మనం సాల్వ్ చేయొచ్చు. ఆ తర్వాత జనరల్ సైన్స్‌లో క్వెషన్స్ సాల్వ్ చేయొచ్చు. జనరల్ సైన్స్ క్వెషన్స్ 10-15 మినిట్స్, సరే 20 మినిట్స్ వేసుకోండి. 20 మినిట్స్ లోపు మనం సాల్వ్ చేయగలగాలి. అంటే ఇక్కడ 10 మినిట్స్, ఇక్కడ 20 మినిట్స్, 30 మినిట్స్‌లో మనకి జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ సైన్స్ రెండూ కూడా అయిపోయాయన్నమాట. సో, మనకి ఇంకా టైం ఎంత ఉంటుంది? 60 మినిట్స్ టైం ఉంటుంది. సో, 60 మినిట్స్‌లో మనం చక్కగా రీజనింగ్, మ్యాథమెటిక్స్ హ్యాపీగా సాల్వ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా కూర్చొని సాల్వ్ చేయొచ్చు. సో, మీరు ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వడం చాలా బెస్ట్. లేదనుకుంటే ఫస్ట్ జనరల్ సైన్స్ పెట్టుకోండి. తర్వాత జనరల్ అవేర్‌నెస్ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ రీజనింగ్ ముందు లాస్ట్‌లో పెట్టుకోండి. మ్యాథ్స్ కొంచెం ముందు పెట్టుకోండి పర్లేదు. కానీ జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ అనేది ఫస్ట్‌లో సాల్వ్ చేయండి. రీజనింగ్, మ్యాథ్స్ అనేది తర్వాత దాంట్లో సాల్వ్ చేయాలన్నమాట. ఇది బెస్ట్ ప్యాటర్న్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి గుడ్ అటెంప్ట్స్ ఎన్ని? అంటే సేఫ్ అటెంప్ట్స్ ఎన్ని? సో, మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు అన్నట్టు
ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే చూద్దాం. సో జనరల్ అవేర్నెస్లో 12-15 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ అనమాట. అంటే 12-15 మార్క్స్తో మనం తెప్పించుకునేలా జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవ్వాలి. సో ఆ తర్వాత జనరల్ సైన్స్ 18-20 మార్క్స్ అనేది పక్కాగా వస్తాయి మనం గట్టిగా ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ 25 అనమాట. సో రీజనింగ్లో వచ్చేసి 27-28 అవుట్ ఆఫ్ 30 ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీ, మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో నేనైతే 30 అవుట్ ఆఫ్ 30 స్కోర్ చేసేవాడిని. కాకపోతే మీకు ఇక్కడ నేను కొంచెం ఇది ఇచ్చాను అనమాట. 27-28 మార్క్స్ అనేది రీజనింగ్లో తెప్పించుకోవాలి. ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో 18-20 మార్క్స్ తెప్పించుకోవాలి అవుట్ ఆఫ్ 25 మార్క్స్కి. సో నేనైతే ఇక్కడ 25 అవుట్ ఆఫ్ 25కి ట్రై చేస్తానన్నమాట. నేనేం చేసేవాడిని, రీజనింగ్లో మ్యాథమెటిక్స్లో 30 అవుట్ ఆఫ్ 30, 25 అవుట్ ఆఫ్ 25 తెప్పించుకుంటాను. జనరల్ అవేర్నెస్లో ఇంకొంచెం తగ్గిన నాకు స్కోర్ అనేది బాగా గుడ్ ఐటమ్స్ వస్తాయన్నమాట. సో అందువల్ల మీరు అలా ఆలోచించండి. ఒకవేళ రీజనింగ్ మ్యాథ్స్ అనేది మీది బాగుంటుంటే కనుక సో జనరల్ అవేర్నెస్ కొంచెం పర్లేదు వదిలేయచ్చు అనమాట. సో ఇలా మీరు సేఫ్ అటెంప్ట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి మీ సెల్ఫ్గా. సో మనకి ఓవరాల్గా చూసుకుంటే 77-83 మార్క్స్ మధ్యలో కనుక మనం తెప్పించుకోగలిగితే మనం చాలా సేఫ్గా ఉన్నట్టు, ఇండిపెండెంట్ ఆఫ్ మన రిజర్వేషన్. సో మనం 75+ అనేది ఖచ్చితంగా తెప్పించుకోవాల్సిందే అనమాట. చాలామంది 80+, 85+ చెప్తారు. వద్దు, అవన్నీ కాదు, 75+ మార్క్స్ తెప్పించుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది అనమాట. సో ఇప్పటికే ఈ వీడియో అనేది బాగా లెంత్ అయింది అనుకుంటున్నాను. నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ కూడా మీకు కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.